టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ స్పందించారు. రేవంత్ రెడ్డి ఒక ప్రజాస్వామిక అప్పీల్ చేశారన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడ కాదని, అందరినీ కలుపుకొని పోవడం కోసం 10 మెట్లైనా దిగుతానని రేవంత్ రెడ్డి అన్నాడని తెలిపారు. ఇతర పార్టీలోకి వెళ్లిన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అందుకే సొంత ఇంటికి రమ్మని పిలిచారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేవలం కర్ణాటకకే పరిమితం కాదు, డెఫినెట్ గా అది తెలంగాణ మీద ప్రభావం చూపిస్తున్నది. దేశంలోనే ఒక పెద్ద చర్చకు, ప్రజాస్వామిక చర్చకు తావిచ్చింది. అంతేకాకుండా బీజేపీ ఇంకా ఏ పద్ధతిని ఎంచుకున్నా గెలిచే పరిస్థితి లేదు. రేపు ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మిజోరాం కానీ ఎక్కడ ఎన్నికల్లో కూడా దానికి కనుచూపు మేరలో విజయం కనిపించట్లేదు. ఇటువైపు బీఆర్ఎస్ పాతాళంలోకి ఇంకా పోతున్న పరిస్థితి. వాళ్ళ ముఖ్యమంత్రి గెలవనప్పుడు అందరినీ గెలుస్తారు 101 అని చెప్పి ఆయన అబద్దాలు చెప్తున్నాడు. అంటూనే ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక తర్వాత ఇమ్మీడియట్ గా వరుస మీటింగ్లు, ముఖ్య నేతల మీటింగ్లు, కేబినెట్ మీటింగ్లు, బీసీ డిక్లరేషన్, ఇక వచ్చిన మళ్ళా పథకాలన్నీ కూడా మన బీజేపీ కాక 10 రోజుల్లో మొత్తం ఉన్న స్టోరీలన్నీ ఎట్లా కేరళ నడిపిండ్రో, అదే కేరళ స్టోరీ అని ఎట్లా నడిపిండో అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళా దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అని అన్ని కూడా ఇక కొంచెం పొలిటికల్ డ్రామాలకు తెరలేపుతాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు, బీజేపీ అసలు లేచే పరిస్థితుల్లోనే లేదు. కాబట్టి ఇలా ఎంతో కష్టపడ్డారు పార్టీ కొరకు అని చెప్పి గతంలో ఉన్న మీకు ఆహ్వానం ఉంది. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఎవరైతే కాంగ్రెస్ అనేది కాకుండా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే ప్రతి ఒళ్ళు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి. సొంత ఇంటి మీద అలిగి పరాయి ఇంట్లో ఏమో దొరుకుతుందని పోయిండ్రు. ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మంచోడని ప్రేమించి పెళ్లి చేసుకుండ్రు, పోయిన కాంచి వచ్చి తాగి కొడుతున్నారు. ఇక అక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? మీ రాజకీయ జీవితం చాలా అవసరం మీకు. ఏ విధంగా పుట్టింటికి రా అని ఇలా ఆహ్వానిస్తారో ఆ స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకొని రావాలనేది మా యొక్క ఆలోచన. రాకపోతే ఏదో పెద్దగా ఇక్కడ పడిపోతుందనే ఉద్దేశం ఏం కాదు. కాకపోతే అక్కడ ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనేది. చాలామంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఇలా 31% ఓట్లకు దిగదారి గజ్వేల్లోనే ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఆయనే గెలుస్తలేడు, ఇక మిమ్మల్ని ఇంకా గెలిపించేది ఎవరు? కాబట్టి ఇవాళ బీఆర్ఎస్లోకి వెళ్ళినా, బీజేపీలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గర్వాపసి అని చెప్పి ఇలా ఒక ప్రజాస్వామ్యత ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. వాళ్ళు రావాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తే అందరికీ మంచిది, రాకపోతే మీకే నష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.